ఇప్పుడు మనతో పాటు సీనియర్ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ గారు ఉన్నారండి. అన్నయ్య చిరంజీవి గారి చాలా మూవీస్కి ఆయన వర్క్ చేయడం జరిగింది అండ్ చాలా ఫేమస్ అండ్ సీనియర్ కొరియోగ్రాఫర్. ఈరోజు అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా 70th బర్త్డే సందర్భంగా బ్లడ్ బ్యాంక్ రావడం జరిగింది. ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది చాలామంది ఫ్యాన్స్తో. సో ఇప్పుడు మనతో పాటు సత్య మాస్టర్ గారు ఉన్నారండి. సార్ నమస్కారం. హలో, హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. చాలా సంతోషం సార్, చాలా సంతోషం మిమ్మల్ని చూస్తున్నందుకు. మాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు బ్లడ్ బ్యాంక్లో అన్నయ్య గారి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి బర్త్డే సందర్భంగా మేమందరం కలవడం జరిగింది. ఇక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది. నేను నాతో పాటు ఏదైతే డ్యాన్స్ మాస్టర్సు అలాగే ఫెడరేషన్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ అన్ని వర్గాలు కూడా వచ్చారు. దగ్గర 350 మెంబర్స్ వచ్చి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేను వస్తాను ఇక్కడికి. స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి బ్లడ్ క్యాంపు నేను రావటం జరుగుతుంది, పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ అన్నయ్య బర్త్డే సందర్భంగా 21st ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ సెలబ్రేషన్స్ కూడా ప్రతి ఇయర్ నేను చేస్తాను. నిన్న కూడా అత్యద్భుతంగా శిల్పకళా వేదికలో 4-5 గంటల పాటు అత్యద్భుతంగా జరిగింది. చాలా సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా సంతోషం సార్. ఇంకోటి ఏంటంటే ఏ టెక్నీషియన్కైనా ఏ యాక్టర్కైనా అన్నయ్య గారితో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటిది మీరు సీనియర్ మోస్ట్ మాస్టర్, ఎన్నో స్టేజ్ల మీద అన్నయ్య గారి గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. అన్నయ్యతో వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ మీ మాటలో చెప్పండి సార్. తప్పకుండా. అంటే అన్నయ్యని చూసి స్క్రీన్ మీద చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళము. ఇలాగే ఇండస్ట్రీలో ఒక డ్యాన్సర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను ఇప్పటివరకు ఉండటం జరిగింది సక్సెస్ఫుల్గా. అలాగే చాలాసార్లు మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయటం, వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కూడా చేశాను, అలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను. నెక్స్ట్ దేవుడు కరుణిస్తే, మెగాస్టార్ అన్నయ్య కరుణిస్తే డెఫినెట్గా కొరియోగ్రఫీ కూడా చేయాలని ఆశ ఉంది. డెఫినెట్గా ఇస్తారనుకుంటున్నా. డెఫినెట్ ఏ కొరియోగ్రాఫర్ అయినా సరే, లేకపోతే ఎనీ ఆర్టిస్ట్ ఎవరైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలనో, కొరియోగ్రఫీ చేయాలనో, లేకపోతే ఇంకా అన్ని క్రాఫ్ట్స్ కూడా అలాగే చూస్తుంటే అలాగే డెఫినెట్గా అందరికీ కూడా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు ఇస్తారు. సేమ్ టైం అన్నయ్య గారి గురించి చెప్పుకునేది ఏంటంటే, ఒకటి సినిమా పరంగానే ఒక మెగాస్టార్, అలాగే బయట సొసైటీకి కూడా ఒక మంచి చేయాలన్న తపన ఎప్పుడు కూడా ఉంటుంది, ఫస్ట్ నుంచి ఉంటుంది. ఆయన అడుగుజాడలో అందరు ఫ్యాన్స్ కూడా ముందుకు వెళ్ళటం కానీ, ఇలాంటి బ్లడ్ క్యాంప్స్ కానీ, ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ పెట్టడం, ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలండి. అవన్నీ కూడాను చిరంజీవి అన్నయ్య పిలుపుతో కొన్ని కోట్ల మంది ముందుకు వస్తున్నారు. సార్ ఇంకోటి, చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో గ్లిమ్స్ ఈవెంట్ ప్రసాద్ ఐమాక్స్లో ఇప్పుడు జరుగుతోంది. అండ్ అన్నయ్య గారిది 70th బర్త్డే సార్. మామూలుగా పండగ కాదు మనకి, ఇది అన్ని పండగల కంటే పెద్ద పండగ. సో ఈ సందర్భంగా మూవీకి అండ్ అన్నయ్య బర్త్డే సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎప్పటికైనా సరే మెగాస్టారేనా డెఫినెట్గా ఇదో అసలు ఆయన బర్త్డే అంటేనే ఒక స్పెషల్ అకేషన్, పండగ. అలాగే ఈ మా విశ్వాంబర గ్లిమ్స్ కానీ రిలీజ్ అవ్వటము అంత చాలా సూపర్గా ఉంది. మూవీ కూడా అంతకుముందు నేను చెప్పినట్టుగాను 2-3 చోట్ల చెప్పాను నేను. జగదేకర వీరుడు అతిలోక సుందరి ఎంత బంపర్ హిట్ అయ్యిందో అలా విశ్వాంబర కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి, ఆ స్టోరీ కానీ, దాంట్లో ఉన్నటువంటి ఎలివేషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అలా చూస్తుంటే డెఫినెట్గా అలాగే ఉంటుంది. చాలా చాలా మంచిగా ఉంటుంది. సేమ్ టైం అనిల్ రావిపూడి గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు. అసలు కామెడీతో చిరంజీవి గారే జనాలను ఉర్రోతులోకి ఇస్తారు, ఒక చంటబ్బాయి కానీ అలాంటి సినిమాలు చూస్తే. అలాగే అనిల్ రావిపూడి గారి యాక్షన్ కానీ, కామెడీ కానీ, ఒక సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ డ్రామా కానీ అత్యద్భుతంగా తీస్తారు. కాబట్టి ఇవన్నీ కలగలిపి అనిల్ రావిపూడి గారి సినిమాలో ఉంటాయి. అది కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఇప్పుడు అక్కడ జరుగుతుంది అన్నారు కదా, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మిస్ అయ్యాము. డెఫినెట్గా మనం కూడా చూస్తాము, చాలా ఎంజాయ్ ఫీల్ అవుతాము. ఎప్పటికీ కూడా మెగాస్టార్, ఆల్వేస్ మెగాస్టార్ అంతే సార్. ఇంకోటి ఈ సందర్భంగా నేను కూడా ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్, వీరాభిమాని. సో మీరు త్వరలో ఆయనతో ఒక సినిమా కొరియోగ్రఫీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కాంబినేషన్ మేము చూడాలి. త్వరలోనే మీరు కూడా ఆయన మూవీని డైరెక్ట్ కూడా చేయాలని కోరుకుంటున్నాం సార్. మెగాస్టార్ అభిమానికి లారెన్స్ మాస్టర్ గారు, అలాగే గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవ గారు, వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చినాయి. అలాగే మా కొరియోగ్రాఫర్స్ కూడా మంచి అవకాశాలు వచ్చినాయి. నేను మంచి అవకాశాలతో ఉన్నాను. అయితే డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. చిరంజీవి గారితో చేయాలని అందరికీ ఉంటుంది, మాకు కూడా ఉంది. డెఫినెట్గా అవకాశం వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వచ్చిన రోజున అది నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.